మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అనేవి చూద్దాం. దగా డిఎస్సి నిరుద్యోగులను నిలువునా ఉంచిన సర్కార్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు తగ్గడానికి ఒకటే రీజన్, జియో నెంబర్ 117. ఈ జియో నెంబర్ 117 వల్ల 3, 4, 5 తరగతుల్ని ప్రాథమిక అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో కలిపేయడం వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడికి సంబంధించి కొన్ని జిల్లాల్లో దారుణంగా జీరోలు చూపిస్తున్న పరిస్థితి. ఈ జియో నెంబర్ 117ని రద్దు చేసి 3, 4, 5 తరగతుల విద్యార్థులు కూడా ఎస్జిడిల ద్వారా విద్యాబోధన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న పలానా 16,000కు పైగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయవలసి వస్తుంది. జియో నెంబర్ 117ని రద్దు చేసి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను కూడా ప్రభుత్వం పెంచవలసిన అవసరం ఉంది. పదవి విరమణ ఖాళీలు కూడా మనకి భారీ స్థాయిలో ఖాళీలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ పదవి విరమణ వయస్సుని 60 సంవత్సరాల నుంచి మళ్ళీ 62 సంవత్సరాలకి పొడిగించి ఈ జియో నెంబర్ 117 అనేది తీసుకువచ్చి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల పోస్టులను ఎగరగొట్టే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తమ నిరసన అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మెగా డిఎస్సి అని గత 5 సంవత్సరాల నుంచి ఊరించి తీరా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు జీరోలు చూపిస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి నిరుద్యోగులు నేడు రోడ్డుపై పడి ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ వచ్చింది. టెట్కి సంబంధించి ఏ విధంగా డేట్స్ అనేవి అప్డేట్ చేశారు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో కూడా డిఎస్సి రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. వెబ్సైట్ అయితే అప్డేట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. దీని ప్రకారం చూసినట్లయితే ముందుగా టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన డేట్ లేదు. టెట్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్ కూడా అప్డేట్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. టెట్కి సంబంధించి ఏవైతే పాత డేట్లు 2022 ఉన్నాయో అవన్నీ కూడా 2024 కింద అప్డేట్ చేశారు. కనుక ముందు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 10 తర్వాత డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వం అఫీషియల్గా డేట్లు ప్రకటించని పరిస్థితి. పోస్టులు లేని ఎస్జిడికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకంటే అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుని ప్రపంచ బ్యాంక్ షరతుల మేరకు మానవ వనరులపై ఆదాయ వనరులు అనేవి ఖర్చు చేయకూడదనే నిబంధనతో ఈ డిఎస్సిని ఎగరగొట్టే ప్రయత్నం అయితే చేశారు ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఎన్నికల హడావిడి కోసం అప్రాంటీస్ విధానం అంటూ గత 12 సంవత్సరాల క్రితం 2011లో రద్దయిన అప్రాంటీస్ విధానాన్ని మళ్ళీ తెరపైకి తెస్తూ ఉన్నారు. అనంతపురంలో 40,000 మందికి పైగా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ఎస్జిడి పోస్టులకి 4 పోస్టులు. ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు, ఈ విధంగా కర్నూలు జిల్లాను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 0 పోస్టులు, కొన్ని జిల్లాల్లో 10ల సంఖ్యలో పోస్టులు చూపిస్తున్న పరిస్థితి. మెగా డిఎస్సి అని 23,000 టీచర్ పోస్టుల భర్తీ అని ఖచ్చితంగా పోస్టుల భర్తీ జరుగుతుందని నిరుద్యోగ అభ్యర్థులకు ఆశలు కల్పించి తీరా 6,100 పోస్టుల్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎస్జిటిలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఘోరమైన పరిస్థితి నెలకొంది. అధికార ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్షాల నుంచి స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ఒక స్పష్టమైన హామీ ఇచ్చున్నారో అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులు ఒక స్పష్టమైన హామీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఖచ్చితంగా తొలి విడత కింద 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి ఒక స్పష్టమైన హామీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్గా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులు, కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా జీరోలు అయితే ఉన్నాయి. వీళ్ళకి తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది. ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి. దొంగ లెక్కలు చూపించడం ఆపాలి. 2008, 1998 చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 7,902 పోస్టులకు సంబంధించి లెక్క మొత్తం 14,000 పోస్టులని మేమే భర్తీ చేశామని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2008, 1998 డిఎస్సి అభ్యర్థులకు పే స్కేల్ చెల్లించుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు అధ్యక్షతన డిఎస్సి అభ్యర్థులకి ఘోర అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మెగా డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ రావాలి. ఇచ్చిన హామీ ప్రకారం ఖాళీగా ఉన్న 20,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేదంటే అభ్యర్థుల ఆగ్రహానికి ప్రభుత్వం బలి కావాల్సి ఉంటుంది.